సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి, బిడ్డ, ఈరోజు నీకు ఒక ముఖ్యమైన మాట చెబుతాను. చూసిన వెంటనే విను తల్లి. ఇది కేవలం నా బిడ్డ కోసం మాత్రమే అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, నువ్వు నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి అని అనుకుంటున్నావు కదా. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే ఆ మాటల వలన నీ జీవితమే మారుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటూ ఉంటావు కదమ్మా. మంచి పనులే చేస్తూ ఉంటావు. అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు? జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించకు. నీకు కావాల్సింది, నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీ జీవితంలో జరిపించబోతున్నాను. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు తల్లి. ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు. అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం అనేది అందంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉంటూ అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు. మిగతాది నీ బాబా చూసుకుంటారు. నువ్వు కొంచెం ఓపికతో తెలివిగా ఆలోచిస్తే నీ మనసులో ఎలాంటి గందరగోళం ఉండదమ్మా. నా సాయి నాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు. అప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు తల్లి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించు. అది మౌనంగా అయినా సరే, లేదా వారికి సమాధానం ఇచ్చైనా సరే. నీ చుట్టూ ఉన్నవారికి కొంచెం దూరంగా ఉండమ్మా. అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారు అని గ్రహించు. అలాంటి వారి మాటలు అస్సలు పట్టించుకోకు. కాబట్టి నువ్వు కూడా అనవసరంగా ఏదీ మాట్లాడకు తల్లి. అలా మాట్లాడి నీ జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలని. అందుకే ఈ ముందు జాగ్రత్తలు నీకు చెబుతూ ఉన్నానమ్మా. నా ప్రతి మాటని విని అర్థం చేసుకుని ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారుమయమవుతుంది తల్లి. నీకొక విషయం చెప్పనా బిడ్డ? మనుషులకు ఎన్ని ఇచ్చినా సరే తృప్తి ఉండదు. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మాత్రమే మనసులో అనుకుంటూ ఉంటారు. నేను చెప్పింది నిజమేనా? వాళ్ళకి ఎంతటి వరం ఇచ్చినా సరే అంతకన్నా ఇంకా ఎక్కువ ఇవ్వమని కోరుతూ ఉంటారు. నిజమే కదా? ముందు మనసుని అదుపు చేసుకోవాలి బిడ్డ. ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకం వలనే నీకు ఈ మాటలు చెబుతూ ఉన్నాను. చూడు తల్లి, కష్టం వస్తే కృంగిపోకు. నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపించకు. అందరి దగ్గర అనుకూలంగా ఉండమ్మా. నీకు గాయం చేసిన వారిని మన్నించి వారికి సహాయం చేస్తూ ఉండు. సకల సంపదలు నేను నీకు అందిస్తాను. నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను తల్లి. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబా గారు ఎటువంటి జాగ్రత్తలు అయితే మనకు చెప్పారో అవన్నీ కూడా మనం తప్పకుండా పాటించాల్సినవండి. అందుకే సందేశం మధ్యలో బాబా గారు అంటూ ఉన్నారు, పూర్తిగా నా మాటలు విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని. బాబా గారి మాటలని కేవలం మాటలలాగే తీసుకుంటే అవి అక్కడ వినేసి వదిలేస్తామండి. అదే ఆ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ మాటలే మన భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తాయండి. అందుకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే బాబా గారి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో ఆ రోజు నుంచే మన జీవితం కూడా మారడం మొదలు పెడుతూ ఉంటుంది. మనకు తప్పకుండా తెలుస్తుంది అంతకు ముందు మన జీవితం ఎలా ఉండింది, ఆ తరువాత ఎలా ఉంటుంది, ఆ తరువాత ఇంకా ఎలా ఉండబోతుందని కూడా మనం ఒక అంచనా వేసుకోవచ్చు. అందుకే బాబా గారు ఏం చెప్పినా కొంచెం క్షుణ్ణంగా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకోండి. ఈరోజు బాబా గారు చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా పొరపాటున ఏమన్నా అన్నా సరే, వాళ్ళని మీ మీ గురించి తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించండి. అది ఎలా అయినా సరే, మౌనంగా అయినా సరే, లేదంటే సమాధానం చెప్పైనా సరే అన్నారు. ఇక్కడ ఒకటి ఆలోచించాలండి, ఎదిరించడం అనేది మాట మాట్లాడితే రెండవ రోజు తప్పు తెలుసుకొని మన దగ్గరికి వచ్చి మాట్లాడటానికి వాళ్ళకి మొహం చెల్లకపోవచ్చు. అదే మౌనంగా వెళ్ళిపోతే మన ఇగో సాటిస్ఫై అవ్వకపోవచ్చు. అంటే అరే నన్ను ఇలా అన్నాడు అని మన ఇగో సాటిస్ఫై అవ్వకపోవచ్చు. కానీ కొద్ది రోజుల తరువాత వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మన దగ్గరకు వచ్చి తప్పకుండా క్షమాపణ అడుగుతారండి. ఆ రోజు అందులో ఉన్న ఆనందం ఇంకెక్కడా కూడా మీకు దొరకదు. వాగ్వాదానికంటే కూడా మౌనం చాలా గొప్పదండి. దాని ప్రతిఫలం కాలం తెలియజేస్తుంది మనకు. దాని ప్రతిఫలం అప్పటికప్పుడు కనిపించదండి. కానీ భవిష్యత్తులో దానివల్ల జరిగే ఉపయోగం తలుచుకుంటే మిమ్మల్ని మీరే నమ్మలేరు. ఓహో! ఆ రోజు నేను ఏమీ అనకుండా మౌనం వహించడం వల్ల నాకు ఈరోజు ఇంత మంచి జీవితం దొరికిందని ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. అయితే కొంచెం శ్రద్ధ, సబూరితో ఉండాలండి అలాంటి జీవితాన్ని పొందటానికి. ఎవరికైనా కష్టమే. మనిషిగా పుట్టిన ఎవరికైనా ఒక మాట పడినప్పుడు తిరిగి ఎదుటి వాళ్ళని అనకుండా ఉండలేరు. ఖచ్చితంగా అంటారు. కానీ ఆ సమయంలో ఎవరైతే మౌనం పాటిస్తారో వాళ్ళు బాబా గారికి ప్రియమైన బిడ్డలుగా తయారవుతారు ఫ్రెండ్స్. వాళ్ళ జీవితం కూడా అంతే అద్భుతంగా మారుతుందండి. ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఈరోజు నుంచి ప్రయత్నించడానికి ట్రై చేయండి. తప్పకుండా దానివల్ల జరిగే అద్భుతాలు మీ కళ్ళతో మీరే చూస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.